నమస్తే మేడం. నమస్తే. గతం గతః అంటారు అంటారు అంతే, కానీ గతాన్ని ఎవరు మర్చిపోరు. ఎందుకంటే ఏదైనా ఒకటి మన మైండ్లోకి వెళ్ళింది అంటే దాన్ని మర్చిపోలేక గుర్తు చేసుకొని మన మైండ్ని పాడు చేస్తాం, మనం పాడవుతాము, ఎదుటి మనిషిని పాడు చేస్తాం. గతం గతః అని అసలు ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు దాని ఆన్సర్ కూడా నువ్వే చెప్పిస్తావు. నేనే చెప్పేసానా? ఎందుకంటే గతాన్ని మర్చిపోకపోతే ఏమవుతుంది, అందులోనే ఉంటాం, మనం పాడవుతాం, అందరినీ పాడు చేస్తాం, ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తాం. కాబట్టి మర్చిపోవాలి. ఓ, ఇది క్వశ్చన్ అనుకున్నా, ఆన్సర్ కూడానా? ఆన్సర్ కూడా అందులోనే ఉంది. ఓకే. అయితే ఏంటంటే గతము అనేది మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. మంచి గతం అనుకో, మర్చిపోవాల్సినంత అవసరం ఏమీ లేదు. ఎటొచ్చి బాధ పెట్టేది ఎప్పుడు కూడా మనని ఏదో ఒక బాధాకరమైన సందర్భం కానీ ఏదైనా ఒక కష్టం కలిగించిన సందర్భం కానీ ఉంటే అది మనని ఎక్కువగా ప్రిక్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. మంచి విషయాలు ఎప్పుడు ఎక్కువ బాధించవు. ఏదో మనం ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఒకసారి తలుచుకుని హాయిగా నవ్వుకుంటాం అంతవరకే. కానీ ఈ బాధ కలిగించే విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఒక ముళ్ళు గుచ్చినట్టు గుచ్చుతూ ఉంటాయి. అందుకని అవి మర్చిపోకపోతే మనం ముందుకు వెళ్ళలేము. అంటే మనం చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు సపోజ్ ఒక నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటుంటే ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి ఒకళ్ళ మీద సెటైర్స్ వేసినా, లేకపోతే అది యాక్చువల్గా అది ఫ్రెండ్షిప్లో కామన్గా జరిగేది, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి వీళ్ళందరూ కలిసి నన్ను ఇలా అంటున్నారు అని చెప్పి అది కూడా లోపల పెట్టుకొని బాధపడుతూ ఉంటాం. అది కూడా మనకు అది గతం గత కిందకి రాదు. ఓకే. ఎందుకు అంటే గతము అంటే మనం ఏదో పాస్ట్ లో ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్, ఇన్సిడెంట్స్, వీటిని గతం అనుకోవచ్చు. ఇది ఒక సెన్సిటివ్ నేచర్ అంతే. ఇదేంటంటే ప్రతి చిన్నదాన్ని పట్టుకుని ఫీల్ అయిపోతూ ఉంటారు, అది సెన్సిటివ్ నేచర్. డిఫరెంట్ గా ఉంటుంది. సెన్సిటివ్ నేచర్ ని హ్యాండిల్ చేసుకోవడం అనేది డిఫరెంట్ విషయం. కానీ గతము అంటే ఏంటంటే ఏదైనా ఒకటి అయిపోయింది. ఇప్పుడు మనిషికి ఎలా అంటే ఎంత తెలివైన వాడైనా ఇతర జీవుల కంటే ఎంత తెలివితేటలు, ఆలోచన శక్తి దేవుడు ఇచ్చినా ఒక వరం కూడా ఇచ్చాడు. అదేంటి అంటే మనిషి పోను అంటే కాలం గడిచే కొద్దీ ఆ గతం అనేది మనకి ముందు ఎంత భయంకరంగా కనిపించినా తర్వాత స్లో తగ్గిపోతూ ఉంటుంది. ఆ మర్చిపోయే గుణాన్ని కూడా దేవుడే ఇచ్చాడు మనకి. అవును, ఒకప్పుడు మన లైఫ్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఏంటి నా జీవితంలో ఇంత పెద్ద విషయం జరిగిందా అని అయిపోయింది అనుకుంటాం లైఫ్. కానీ ఒక 4-5 years తర్వాత ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటే చిన్న విషయానికి నేను అప్పుడు బాధపడింది, భయపడింది. అది ఇది మనకి దేవుడు ఇచ్చిన వరం అది. అయితే ఇప్పుడు మర్చిపోయే స్వభావం కానీ ఆ గుణం కానీ దేవుడు ఇచ్చాడు, కానీ నేను మర్చిపోను పట్టుకుని కూర్చొని వేలాడతా అంటే అది మనదే తప్పు. ఎందుకంటే మనకి దేవుడు ఇచ్చిన ఆలోచన శక్తిని మనం అన్వాంటెడ్ థింగ్స్ మీద యూజ్ చేస్తున్నామని. ఇప్పుడు జరిగిపోయింది, ఇప్పుడు పాస్ట్ అనేది రాదు. దిస్ ఇస్ అన్ ఓపెన్ సీక్రెట్. రాని దాని గురించి పట్టుకుని వెళ్ళాడు ఏం చేస్తాం? వీ కాంట్ గో బ్యాక్ టైం మెషిన్లో వెనక్కి వెళ్ళి దాన్ని మనం ఏమి రెక్టిఫై చేసుకోలేము. అవును, అది అవ్వదు అన్నప్పుడు వదిలేయాలి ఇంకా. అంతేగాని దాన్ని పట్టుకుని కూర్చుంటే ఏమొస్తుంది? ఇప్పుడు ఒక పాజిటివ్ అక్కడ ఈవెన్ హ్యాపీ మెమరీస్ అయినా సరే, ఆ హ్యాపీ మెమరీ ఉంది కదా, సమ్వేర్ ఇన్ మై చైల్డ్హుడ్ ఐ ప్లేడ్ విత్ మై డాడ్ బట్ నౌ హీ ఈజ్ నాట్ దేర్ అనుకుంటే యూ కాంట్ గెట్ హిమ్ బ్యాక్. ఇట్స్ ఓవర్. ఆ క్లోజ్డ్ చాప్టర్ని ఎక్కడికక్కడ క్లోజ్ చేసుకోవడం అనేది రావాలి. అందుకనే నేను అంటాను జనరల్గా ఎప్పుడు కూడా ఇండియా ఈజ్ ఏ కంట్రీ ఆఫ్ స్పిరిచువల్ కంట్రీ అనమాట. ఇండియా స్పిరిచువాలిటీలో ఇవన్నీ మనకి చెప్తూ ఉంటారు. అందుకే ఎందుకు స్పిరిచువాలిటీ మనిషికి అవసరము అంటే ఇలాంటి డిప్రెస్డ్ ఫీలింగ్స్ ఎమోషన్స్ని క్యారీ చేయకుండా ఆ లైఫ్ సంబంధించిన ట్రూత్ ఏదైతే ఉందో, ద ట్రూత్ ఆఫ్ లైఫ్ వాట్ ఎవర్ ఇస్ దే, అది మనకి స్పిరిచువాలిటీలో తెలుస్తుంది. స్పిరిచువాలిటీ వేరు, రిలీజన్ వేరు. మళ్ళీ చెప్పినంత ఈజీగా మర్చిపో ఇప్పుడు చెప్పడం తేలికే అంతా. ఓకే, హ్యూమన్ లైఫ్ ఈజ్ ఇంపర్మనెంట్, చావు అన్నది తప్పదు, ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి. కానీ తన దాకా రానంత వరకు అన్ని వింటాం మనం. మన దగ్గరికి వచ్చేసరికి హ్యాండిల్ చేయడానికి రాదు. ఎందుకు రాదు అంటే అది ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్. అది ఎప్పుడైతే స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది బై బర్త్ వచ్చేస్తుందో మనిషి హీ విల్ లెర్న్ టు యాక్సెప్ట్. ఇది ఇంతే, కొత్త నీరు పోయి పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది అంటారు చూడండి. అలాగే లైఫ్లో ప్రతిదీ అంతే. ఇట్ విల్ గో అవే, ఇట్ విల్ కీప్ రోలింగ్. టైం ఎప్పుడు ఇట్ నెవర్ వెయిట్స్ ఫర్ ఎనీబడి అంటాం కదా. టైమ్ అండ్ టైడ్ డస్ నాట్ వెయిట్ ఫర్ ఎనీ వన్ అని. అలా ఆగదు. అది ఆగనప్పుడు నువ్వు ఆగిపోతే ఎట్లా? ఇప్పుడు ఆ టైం మనం ఆపగలిగితే పోనీ ఇక్కడ ఆపేసి కాసేపు ఆలోచించుకుని వెళ్తాము. ఎవరి కోసం టైం ఆగదు. టైం ఆగనప్పుడు మనం గతాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటే ఏమీ చేయలేం. దాంట్లో ఒకవేళ మన వల్ల ఏదైనా తప్పు జరిగి మనం రెక్టిఫై చేసుకోగలిగింది ఏదైనా ఉంటే వీ కెన్ మేక్ చేంజెస్. మన చేతిలో లేదు, మనము తేలేము అన్నప్పుడు ముందుకు వెళ్ళిపోవాలి అంతే. ఆ యాటిట్యూడ్ మనం పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్పాలి. అంటే మనం మనలో యాటిట్యూడ్ ని డెవలప్ చేసుకుంటూ ఉంటే ఈ గతాన్ని అనేది మనం అంటే క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అవును, అదేంటంటే మనము చైల్డ్హుడ్ నుంచి పిల్లలకి అలాంటి హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేయాలి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఇవేవి లేవు అసలు.
ఇప్పుడు ఇలాంటివి ఏమీ లేవు మన లైఫ్ స్టైల్లో. అందుకనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి, సైకలాజికల్ ఇష్యూస్, డిప్రెషన్స్, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే మన థాట్ ప్రాసెస్సే బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవి చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేయాల్సినవి. మనం ఏదో ప్రావర్బ్స్లా చదువుకుంటున్నాం అంతే, అంతవరకే. అన్నీ తెలుసు, అన్నీ వింటాం, కానీ దాన్ని ఆచరించము. అసలు ఆచరణలో వస్తే ఎలా ఉంటుందో కూడా మనకి తెలియదు. అవును, ఎవరు గైడ్ చేయరు. అంటే పేరెంట్స్ పెంచే విధానాన్ని బట్టి కూడా ఇలాంటి అంటే పేరెంట్స్ లోనే మెచ్యూరిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్ లోనే మెచ్యూరిటీ లేదు. పేరెంట్స్ లోనే లేదు అంటారా? లేదు, 100% పేరెంట్స్ లోనే లేదు. పేరెంట్స్ అంటే అందరూ అని కాదు, ఉంటారు, కానీ మనకి 75% ఇమ్మెచ్యూర్డ్ గానే ఉంటున్నారు. పేరెంట్స్ కాదు. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే, ప్రెసెంట్ ఈ తరము గ్రాండ్ పేరెంట్స్ కూడా చాలా మంది అలాగే ఉన్నారు. అంటే యూ జస్ట్ గో బ్యాక్ సమ్వేర్ సమ్ 70 years to 80 years, అక్కడ ఆ టైంలో ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ ఇప్పుడు లేవు. ఓకే, ఇప్పుడు వాళ్ళకి అవి ఏమీ లేవు అనమాట. దాంతో ఏమవుతుందంటే చాలా ఫాస్ట్గా హర్ట్ అయిపోవడం, చాలా ఫాస్ట్గా డిప్రెస్ అయిపోవడం, ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్నే పట్టు కూర్చోవడం. ఇదివరకు పూర్వకాలంలో ఒక ప్రాబ్లం వస్తే పేరెంట్స్ ఒకవేళ యంగ్గా ఉన్న అమ్మమ్మలో, నానమ్మలో, తాతలో కూర్చోబెట్టి ఇలా కాదు బాబు ఇది లైఫ్ అంటే అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు గతాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు అంటే దానికి సొల్యూషన్స్ ఏంటి మ్యామ్? సొల్యూషన్స్ ఏంటి అంటే ఒకటే అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే సి యూ హ్యావ్ నాట్ కమ్ విత్ ఎనీథింగ్, యూ వోంట్ గో విత్ ఎనీథింగ్ అని ఎలా అంటారు. మనం ఎక్కడ మనకి లైఫ్లో హాల్ట్ అనేది ఉండదు. ఇట్స్ అ జర్నీ, వీ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఆన్. సో డోంట్ లుక్ బ్యాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అయిపోయింది, డోంట్ లుక్ బ్యాక్. వెదర్ ఇట్ ఈస్ హ్యాపీ మెమరీ ఆర్ అ సాడ్ మెమరీ, నైదర్ ద హ్యాపీనెస్ విల్ రిటర్న్ నార్ ద సాడ్నెస్ విల్ రిటర్న్. అసలు అయిపోయింది ఆ స్టెప్. ఇప్పుడు మనం ఒక ట్రైన్లోనో బస్సులోనో వెళ్తున్నాం, వెళ్ళిపోయిన స్టాప్ వెళ్ళిపోయింది. ఇంకా ఎలా వెనక్కి తొంగి చూసినా కనిపించదు. అది ఇంకా అయిపోయింది. ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్ ఇట్ విల్ గో అవే. దాన్ని వదిలేయాల్సిందే. అప్పుడు మనము అది ఎలా మనం రియలైజ్ అవుతున్నాం, ఇది రియలైజ్ అవ్వాలి. మనం ఒక టూర్కి వెళ్ళాము, నేను ఊటీ వెళ్ళాను, కొడైకెనాల్ వెళ్ళాను, చాలా నచ్చింది కదా అని అక్కడే ఉండిపోలేనుగా. సమ్డే హ్యావ్ టు కమ్ బ్యాక్. వచ్చేసి ఇంటికి వచ్చి కూర్చొని నేను ఏడుస్తూనే ఉంటాను నాకు ఊటీయే కావాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో యూ హ్యావ్ టు లీవ్ ఇట్. అది ఎలా నేర్చుకున్నాం, అలాగే అడ్జస్ట్మెంట్స్ నిజంగా ఒక రకంగా చెప్పాలంటే నేర్చుకోవాలి. బట్ ఇవన్నీ కాదు మనకి, వీ హ్యావ్ టు కీప్ ట్రావెలింగ్. అంటే ఇవన్నీ కూడా ఈ కాంప్రమైజ్లో అడ్జస్ట్మెంట్లు అనేవి కూడా దీంట్లోకే వస్తాయా మ్యామ్? యాజ్ ఫార్ యాజ్ ఐ కెన్ యూజ్, నేను అందుకే బెస్ట్ టర్మ్ చెప్పింది ఏంటంటే స్పిరిచువల్ థింకింగ్, స్పిరిచువల్ థాట్ ప్రాసెస్. స్పిరిచువాలిటీ అనేది ఏంటి అంటే ఇట్ విల్ జస్ట్ టెల్ యూ అబౌట్ ద పర్పస్ ఆఫ్ యువర్ బర్త్, వై యు ఆర్ బోర్న్. ఈ స్పిరిచువల్ కాన్సెప్ట్స్ లేనప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. మళ్ళీ స్పిరిచువాలిటీని రిలీజియన్తో కన్ఫ్యూజ్ అవుతున్నారు. మళ్ళీ అక్కడ రిలీజియస్ ఫెనటిజం వస్తుంది. మళ్ళీ నా రిలీజియన్లో ఇలా చెప్పారు, నీ రిలీజియన్లో అలా కాదు. ఏ రిలీజియన్తో సంబంధం లేకుండా స్పిరిచువాలిటీ ఇస్ డిఫరెంట్, రిలీజియన్ ఇస్ డిఫరెంట్. స్పిరిచువాలిటీ టెల్స్ యూ వై యు ఆర్ బోర్న్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ బర్త్, హౌ లైఫ్ విల్ బి, హౌ లైఫ్ షుడ్ బి. అంతే. వెదర్ ఆఫ్ వాట్ ఎవర్ రిలీజియన్ యూ బిలాంగ్ టు. ఇఫ్ యూ డోంట్ ట్రస్ట్ ఇన్ ఎనీ గాడ్ ఆల్సో ఇట్స్ ఓకే. బట్ స్పిరిచువాలిటీ విల్ గైడ్ యూ ఆన్ ద పాత్ ఆఫ్, మనం ధర్మ అంటాం చూడండి, ధర్మ మార్గంలోకి వెళ్ళేది ఎలా వెళ్ళాలో చూపించేది స్పిరిచువాలిటీ. అంతవరకే. మతం ఈజ్ డిఫరెంట్, అది ఎవరిష్టం వాళ్ళది. బట్ ఈ స్పిరిచువల్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు టూ మచ్ అటాచ్మెంట్ ఉండదు. ఎప్పుడు కూడా స్పిరిచువాలిటీ టీచర్స్ యూ టు డిటాచ్. అటాచ్మెంట్ ఉండకూడదు. అటాచ్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో ప్రతిదీ పాజిటివ్గా ఫీల్ అవుతాం. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి, అటాచ్మెంట్ ఫీల్ అవ్వకూడదు. అది ఇప్పుడు ఒక మదర్ ఉంది, నా పిల్లల్ని నేను బాగా చూసుకోవాలి, వీళ్ళని పెంచాలి, పెద్ద చేయాలి, ఒక దారికి తీసుకెళ్ళాలి, అది మదర్ రెస్పాన్సిబిలిటీ. అంతేగాని నేను ఎప్పుడు వాడినే పట్టుకుని ఉండాలంటే ఇప్పుడు మదర్ ఇన్ లాస్తో ప్రాబ్లం అదే. యూఆర్ గెటింగ్ యువర్ సన్ మ్యారీడ్, పెళ్లి చేసావు, చదివించావు, పెంచావు, ఒక దారి తెచ్చావు, పెళ్లి చేసావు, లెట్ హిమ్ లీడ్ హిజ్ లైఫ్. అయిపోయింది. ఇంకా పెద్దోడయ్యాడుగా, నువ్వు ఎత్తుకునే పిల్లోడైతే కాడుగా, వదిలే, నీ బాధ్యత అయిపోయింది. అప్పటిదాకా నువ్వు చేసింది రెస్పాన్సిబిలిటీ. అప్పుడు కూడా పట్టుకుని వేళ్లాడుతున్నావు చూడు, అది అటాచ్మెంట్. అటాచ్మెంట్ ఉండకూడదు. అటాచ్మెంట్ వల్ల కూడా చాలా నష్టాలు, అన్ని నష్టాలు దానివల్లే ఉంటుంది. అటాచ్మెంట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్స్. అటాచ్మెంట్ ఉండకూడదు, రెస్పాన్సిబిలిటీయే ఉండాలి. నీ డ్యూటీ నువ్వు కంప్లీట్ చేయి, అయిపోయింది. దట్స్ ఇట్. దట్ ఈస్ వాట్ ఈస్ స్పిరిచువాలిటీ. అది ఉంటే ఈ మనం అనుకున్నాము గత అనేది ఆ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. లేదంటే పట్టుకుని వేళ్లాడుతూ ఉంటాం. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే.